హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ నరీన్. ఇప్పుడు మనం చూస్తున్నది ప్రపంచంలోనే రెండో టెంపుల్ అండి. ఇది టెంపుల్ ఏదని చూస్తున్నారా? అదేనండి శ్రీ జగజ్జనని అమ్మవారి టెంపుల్ అండి. ఇక్కడ అమ్మవారి దగ్గర సేవలన్నీ ఉచితమండి. అవి ఏమిటో నేను బోర్డులో వేస్తున్నాను చూడండి. సో ఫ్రెండ్స్, అందరూ ఈ సేవలని చాలా ఉపయోగించుకోండి. చాలా బాగుంటుంది. ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా ఉన్నాయండి. అవి మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే ఇవన్నీ చదువుకుంటూ పోతుంటే చాలా లెంత్ అవుతుంది వీడియో. సో నేను కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చాక నేను ట్రై చేస్తాను. ఇది ఎక్కడ ఉందంటే మన నంద్యాల జిల్లాలో ఉందండి. మన నంద్యాల బస్ స్టాండ్ నుంచి జస్ట్ 1.6 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. సో షేర్ ఆటోస్ అవన్నీ అవైలబిలిటీ ఉంటాయి. సో మీరు అవన్నీ ప్రాబ్లం అయితే ఏం లేదండి. జర్నీ అనేది చాలా బాగుంటుంది. ఫస్ట్ టెంపుల్ మానవ్ సరోవరం హిమాలయలో ఉన్నదండి. సో అప్పుడు అక్కడ కూల్చేశారనేసి అక్కడ ఋషువులు చెప్పారు. సో ఉన్న ఏకైకైన టెంపుల్ అంటే ఇదే అండి, శ్రీ జగజ్జనని టెంపుల్. రెండవ టెంపుల్ అంటారు కానీ ప్రపంచంలోనే ఈ టెంపుల్ ఒక్కటే ఉందండి. ఇక్కడ కెమెరాస్ నాట్ అలౌడ్ అండి. నేను కూడా మనకి ఎంత పర్మిషన్ ఇచ్చారో అంతవరకే మీకు చూపిస్తాను. చాలా అమ్మవారండి, చాలా పవర్ఫుల్. ఎందుకంటే జగజ్జనని మాత అంటేనే ఇంకా దేవతలందరూ ఇక్కడి నుంచి పుట్టారనేసి నమ్మకం అండి. ఎందుకంటే మాత అండి, జగజ్జనని మాత అండి, దేవతలకే మాత. సో మన అందరికీ చాలా అంటే చాలా కోరికలు తీరుస్తుందండి. సో అందరూ రావాల్సిందిగా నేను కోరుతున్నాను. ఇక్కడ పూజలన్నీ ఉచితమండి. ఈవెన్ రాహుకేతు పూజలు కూడా ఇక్కడ ఉచితంగా చేస్తారు. సో మీకు తోచినంతగా హుండీలో ఏమని చెప్తారు. అలాకుండా మన చండీ యోగము, యమగండము యోగము అన్నీ ఇక్కడ పూజలన్నీ నిర్వహిస్తారండి. సో ఈ సేవలు అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. అమ్మవారి టెంపుల్ నంద్యాలలో ఉన్నందుకు నంద్యాల ఉన్న ప్రజలైతే చాలా అంటే చాలా అదృష్టవంతులండి. ఈ విషయంలో అయితే నేను ఖచ్చితంగా చెప్పగలను. డ్రెస్ కోడ్ ఉందండి, అది ఖచ్చితంగా పాటించాలి అందరూ. ఇది అమ్మవారి యొక్క సైడ్ వ్యూ అండి. ఐ మీన్ ఎంట్రన్స్ కూడా అంటాం మనము. మీకు ఎంట్రన్స్ నేను ఇంకా క్లోజ్గా చూపిస్తాను. ఇదేనండి అమ్మవారి ఎంట్రన్స్. అంటే మనకు ఇక్కడ వరకే మనకు పర్మిషన్ ఉంటుందండి, ఫోటోలు కానీ వీడియోలు కానీ తీసేకి. అంతకుమించి అయితే పర్మిషన్ అనేది ఉండదు. ఇది నేను చాలా క్లోజ్గా చూపిస్తున్నానండి. ఇది మనకి అమ్మవారికి మెట్లండి. సో మనకి ఇక్కడ వరకే పర్మిషన్ ఉంటుందండి. బట్ నేను ట్రై చేశాను కొద్ది వరకైనా తీసుకుంటానని, బట్ పర్మిషన్ అయితే ఇవ్వలేదండి. ఇంకా అమ్మవారికి ఆషాఢ మాసంలో వేడుకలు ఇక్కడ జరుగుతాయండి. సో ఖచ్చితంగా మీరు వచ్చేసి ఈ వేడుకలని మీరు సద్వినియోగం చేసుకోవచ్చండి. ఇంకా మనం ఉచితంగా భోజనం అనేది ఇక్కడ జరుగుతుందండి. అది మీకు చూపిస్తాను. మీకు 24 అవర్స్ మీకు ఇక్కడ భోజనం అనేది అవైలబుల్ ఉంటుందండి. సో మనం వెళ్ళి చూద్దాం అమ్మవారి ప్రసాదం ఎలా ఉంటుంది. నాకు తెలిసి బాగుంటుందండి, చాలామంది ఫ్రెండ్స్ చెప్పారు. సో మనం కూడా వెళ్తున్నాం. ఇదేనండి, చాలామంది చూస్తున్నారు ఫ్రెండ్స్, బట్ సబ్స్క్రైబ్ అయితే చేయలేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మనం లోపలికి వెళ్తున్నాము భోజనం తినడానికి. నేను అరౌండ్ మధ్యాహ్నం అయింది అనుకుంటున్నాను, 12. చూద్దాం, భక్తులంతా తింటున్నారే, భోజనం ఉందనుకుంటున్నాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదే భోజనశాల. మనం భక్తులంతా వచ్చి భోజనం చేసుకునేది. ప్లేట్స్ అన్నీ అక్కడే ఉంటాయి ఫ్రెండ్స్. మనం వెళ్ళి తీసుకొని వచ్చేసి ఇంకా తిందాం పదండి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, భోజనం అయితే చాలా అంటే చాలా బాగుందండి. బట్ తినేకి మాత్రం సూపర్ టేస్ట్ ఉందండి. సూపర్ అంటే సూపర్. ఇది యోగశాల అండి. మనం లోపలికి వెళ్ళకూడదు, మనం బయట నుంచే షూట్ చేస్తున్నాము. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, యమగండం అన్ని పూజలు అన్నీ ఇక్కడే చేస్తారు. మీకు బోర్డులో కూడా డీటెయిల్గా మీకు చూపిస్తాను. ఇక్కడ చండీ యోగం కూడా జరుగుతుంది. మీకు ఇంకా డీటెయిల్స్గా మీకు బోర్డ్స్ అనేది చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏమేం జరుగుతుందో అనేసి. ఇక్కడ గోశాల కూడా ఉంది ఫ్రెండ్స్. బోర్డులో చూపినవన్నీ మనకు గోవులు పెట్టచ్చు ఫ్రెండ్స్. ఇది గోశాలను, ఇది మీకు క్లారిటీగా చూపిస్తాను చూడండి. గోశాల, మనం గోవులకి ఆహారం పెడితే చాలా పుణ్యం వస్తుంది అనేసి అంటుంటారు కదా ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా మీకు దగ్గరలో ఉన్న గోవులకు మాత్రం ఆహారం పెట్టి ఆ పుణ్యం అనేది ఖచ్చితంగా తీసుకోండి. ఎందుకంటే ఒక గోవుకు 1,000,000 మంది దేవతలు ఉంటారనేసి నమ్మకం. మన అందరము ఎక్కువగా
చేపించుకునే పూజ ఫ్రెండ్స్, రాహుకేతు పూజ ఇక్కడే మనం చేస్తారు. సో మనం రాహుకేతు పూజ అంటేనే కాళహస్తి గుర్తు వస్తుంది, కానీ ఇక్కడ ఉచితంగా పూజ చేస్తారు ఫ్రెండ్స్. ఇదే ప్లేస్ మనం రాహుకేతువ పూజ చేస్తున్నది మీకు చూపిస్తున్నా చూడండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా బాగా వచ్చిందనేసి అనుకుంటున్నాను. ఇంకా మీరు ఇలాంటి వీడియోలు చూడాలనుకుంటే ప్లీజ్ ఫాలో కాండి, సబ్స్క్రైబ్ ది ఛానల్, లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ ఖచ్చితంగా చేయండి. ఇది టెంపుల్ అవుట్ సైడ్ నుంచి వ్యూ అండి. మీరు ఖచ్చితంగా అంటే ఈ టెంపుల్ వచ్చేసి దర్శించుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.